తెలంగాణ ఉద్యమంలో గోసి గొంగడేసి కాలుకు గజ్జగట్టి ఊరు ఊరు తిరిగి ఉద్యమాలు చేసి మొత్తం ప్రజలను మమేకం చేసిన మేము నిరుద్యోగ కళాకారులం సార్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మన మన గదముకు కేసీఆర్ ముఖ్యమంత్రి మమ్మల్ని ఎన్ని రకాల అవస్థ పెట్టినంటే 5,000 మంది కళాకారులు పాల్గొంటే కేవలం 550 ఉద్యోగాలు ఇచ్చి మా కూట్ల మండు పోసిండు. ఈ సందర్భంగా నిన్ను ఓడించింది ఎవరో కాదు, సోషల్ మీడియా. మా కళాకారులు నిరుద్యోగ కళాకారులు. మరియు అదేవిధంగా ఇప్పుడు నీకు మొన్న నల్గొండలో మీటింగ్ పెట్టావు కదా, దేని కొరకు పెట్టావో ప్రజలకు మొత్తం అర్థమైంది. ఆ సమస్యను కూడా మేము కళాకారులను ప్రజలకు తీసుకొని పోతాం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, మా రేవంత్ అన్న వచ్చిండు, మా కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మా తెలంగాణ ఇచ్చిన సోనియా, ఆమెకు మేము శిరస్సు వంచి మేము ఒక పాట, మా కళాకారుల పాట. తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి పాడినోడా, రాష్ట్రమస్తే తలరాతలు మారుతాయని చెప్పినోడా. తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి పాడినోడా, రాష్ట్రమొస్తే మీ తలరాతలు మారుతాయని పంపినోడా. తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి పాడినోడా, రాష్ట్రమొస్తే మన తలరాతలు మారుతాయని చెప్పినోడా. తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి పాడినోడా, రాష్ట్రమొస్తే మీ తలరాతలు మారుతాయని చెప్పినోడా. ఆఖరికి నీ బ్రతుకు ఆగమైపాయనా, ఆఖరికి నీ బ్రతుకు ఆగమైపాయనా. నిరుద్యోగ కళాకారుల లిస్టులోనే చేరిదువా. తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి పాడినోడా, రాష్ట్రమొస్తే మీ తలరాతలు మారుతాయని చెప్పినోడా. ఈ విధంగా మేము ప్రజలంతా మమేకం చేసి నిన్ను కుర్చెక్కించినాం సార్. 9 ఏళ్ళు మమ్మల్ని నరక యాతన చేసినావు. 550 పోస్టులు ఇచ్చి మళ్ళా ఈ కళాకారులు కానీ కళాకారులకు ఒక 250 మంది అసలైన ఉద్యమ కళాకారులు, 250 300 మంది దాకా ఫేక్ కళాకారులు. మళ్ళీ ఈ కళాకారులన్నా సారథి కళాకారులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ఈ ప్రజా సంక్షేమ పథకాలమైన ప్రజలకు అవగాహన కల్పించాలి. కానీ ఈ సాంస్కృతిక సారథి కళాకారులు మధ్యలో సందీప్ కానీ, మన మానుకోట ప్రసాద్, డప్పు బాబు, వీణ, వీళ్ళందరూ ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఆ ఫోన్ ఇద్దానా? ఆ ఫోన్ మన రేవంత్ అన్న మీద, మన గౌరవ ముఖ్యమంత్రి మీద, రేవంత్ అన్న మీద రండ ముఖ్యమంత్రి అని పాడతాడు. అరే సాంస్కృతిక సారథి కళాకారుడా, నువ్వు సంస్కార హీనుని. ఈ క్యూను సాక్ష్యంగా చెప్తానా, మేము నిరుద్యోగ కళాకారులం. మేము పైసలు ఇవ్వకుండా కూడా మేము మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము గెలిపించుకున్నాం. అటువంటి రేవంత్ అన్న మీద రండ రేవంత్ అని పాడతావా? దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, దీనికి సంబంధించిన శాఖ మంత్రి మన జూపల్లి కృష్ణారావు గారు మీకు శిరస్సు వంచి వందనాలు చేస్తానా. ఇటువంటి కళాకారులను, ఇటువంటి మన ప్రభుత్వాన్ని నిందించే కళాకారులను తక్షణమే వాళ్ళని డిస్మిస్ చేసి మా నిరుద్యోగ కళాకారులకు మీరు ఉద్యోగాలు ఇప్పి అని అది కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి, మా పొన్నమన్న డైనామిక్ హీరో, మా పొన్నమన్న ఉస్మానాబాద్ నుంచి భారీ మెజార్టీతో మేము గెలిపించుకున్నాం. మా భుజాల మీద ఎక్కించుకొని అన్నం గెలిపించుకున్నాక ఈ సారథి కళాకారుల గురించి ఆ అన్నకు తెలిసినాక ఆ అన్న కూడా మన రవీంద్ర భారతిలో కూడా బ్రహ్మాండమైన వాక్యాలు మాట్లాడిండు. నిజంగా ఆయన మాట్లాడితే మా కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఇది మనం కోరుకున్న తెలంగాణ, ఇది మనం అనుకున్న తెలంగాణ. ఇగో ఇది దీని కొరకు మేము అనుకున్న తెలంగాణ. ఇప్పుడు వచ్చిన తెలంగాణ. ఈ గత ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి మా తీర్మార్ మల్లన్న కానీ, మన తొలివేలికి రగన్న కానీ, కాలోజీ మన రామన్న కానీ, మన మైపాలన్న యాదవ్కు నేను శిరస్సు వంచి నమస్కారం చెప్తానా. ఇటువంటి ఈ తెలంగాణను ముంచిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, లిక్కర్ కవిత, వీళ్ళని జైలు పెట్టదాకా మేము నిద్రపోము. మా రేవంత్ అన్న మాకు కొంచెం అవకాశం కల్పిస్తే
ఆ పార్టీని భూస్థాపితం చేసి నిజంగా ఈ క్యూను సాక్ష్యం నేను చెప్తాను, అంత కసి మీద మేము ఉన్నాం, అంత కసి మీద మేము ఉన్నాం. ఏ రకంగానైతే మమ్మల్ని వంచినవో అదే రకంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నెక్స్ట్ మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి పోతాం. మన గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ పోయారు కదా, ఆ పలుగులు ఎట్లా వచ్చినాయి, ఏ రకంగా వచ్చినాయి, అవి ఎన్ని కోట్లు మేము పాట రూపకంగా మేము చెప్తాం. ఈ ఈ ఇక నాకు మాట్లాడదామంటే ఇన్సార్లు నువ్వు సచ్చిన బావు నేను మాట్లాడినా వేస్తే మా పార్టీ గురించి, మా కన్నతల్లి పార్టీ గురించి మేము మధ్యస్తాను ఇంకా అన్న.